ఒక ట్రెండ్ సెట్ చేస్తారా ఇద్దరు సంతులు తయారయ్యారక్క ఒకటి ఈడు ఇప్పుడు పండు పలకొడుతుంది నీది మళ్ళా పండు పలకొడుతుంది నీది మళ్ళా ఎప్పుడైతుందని చూస్తున్నాం లిటరల్లీ మాదికి అందరి కళ్ళు అసలు హైలైట్ చేస్తారు అలాంటి మూమెంట్ లేడ దొరకవు రా పెళ్లికి వెళ్తున్నాం. ఎవరి పెళ్లికి అంటే నా పెళ్లికి పెళ్లికి రమ్మని ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తలే షాపింగ్ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ సో గైస్ మాకు లేట్ అవుతుందని చెప్పినా కూడా తన ఓవరాక్షన్ తెంగింది ఇంతసేపటి దాకా. సో ఇప్పుడు కింద ఎవరెవరు గెస్ట్ చెప్పు చెప్పు చాలా మంచిగా తను ఎప్పుడు బాగానే ఉంటారు యార్ నా ముద్దు పెడుతున్నావు చూడు ఫస్ట్ టైం అక్క ఏమన్నా తెలుసా ఎప్పుడు మంచిగానే ఉంటావని అన్నారు. సో సాయి గారు దొబ్బుతున్నాడు ఫోన్ ఆల్రెడీ కాల్ చేస్తున్నాడు గైస్ అంటే కిందికి వెళ్ళి సాయి గారు రియాక్షన్ వాడు ఎట్లా సీరియస్ అవుతాడు ఏందని చూద్దాం. పెళ్ళెట్టనో పెళ్లిలో బొక్కలు గిక్కలు తుక్కు తుక్కు పెళ్ళెట్టనో పెళ్లిలో బొక్కలు గిక్కలు తుక్కు తుక్కు టిఫిన్ ఉంటదంట నేను ఎట్లా తింటాను ఈ వీడియోలు బరాబర్ చూడండి. ఇగో పొద్దు నుండి టిఫిన్ చేయాలి ఏం చేయాలి మేమైతే ఫస్ట్ పెళ్లిలో ఏం పెడతారని అడిగిన బొక్కలు ఏంటంటే అడుక్కొని జేబులో పెట్టుకొని వచ్చి రోజు అసలు ఇద్దరు తెంగడానికి అసలు ముఖ్యంగా మా ఏం తిని రాలేదు ఫ్రెండ్స్ షాపింగ్ చేసుకొని అనగానే మటన్ తినాలి. సో గైస్ కింద వాళ్ళు ఏం చేస్తారు ఏందని చూపిస్తా. బాయ్. A few minutes later. ఎక్స్క్యూజ్ మీ సాయి బ్రో అరే సాయి హాయ్ చెప్పు ప్లీజ్. అట్లా ఉండలేకపోతున్నా చిరాకు తెగుతుంది. పిచ్చి పిచ్చి బాగా పోయింది. మేకప్ పిచ్చావు అక్కడ ఒక మేకప్ ఈడనేమో మా బబ్బీది ఒక ట్రెండ్ సెట్ చేస్తారా వెనకాల ఎవరెవరు కూర్చున్నారు? వీడేంది ఆడు దాక్కుంటున్నాడు దొంగ పడకో అజ్జుగాడు బబ్బీ నీతో లేకపోతే భయపడుతుంది. This is costly car. This is cheap. చేతిలో ఏం లేదు నిప్పు ఉంది అంత మబ్బు మబ్బు కనిపిస్తారు. షర్ట్ ఇక్కడ లైటింగ్ పోయింది మిమ్మల్ని ఈడైతే మరి అవి తింటున్నాను మాత్రం చెప్పకు. ఎందుకు ఇవే చూడక్క ఎంత దీనంగా అడిగా తెలుసా ఆకలిగా ఉన్నప్పుడు. నాకు ఇద్దరు సంతులు తయారయ్యారక్క ఒకటి ఈడు ఇప్పుడు నాకు ఇద్దరు సంతులు తయారయ్యారక్క ఒకటి ఈడు ఇప్పుడు ఇగో చేతిలో
చూపెట్రా చెప్పు ఎగది చెప్పురా చెప్పు బే ఏందాక ఏం కొన్నావు ఇవ్వట్టు అన్న అట్లా ఉంటుంది మళ్ళా తమ్ముడుగా రీల్ చేసే టాటో అవి ఉంటాయి చెప్పు ఆయనకి ఏమైందిరా రీల్ చేస్తావా అన్న నువ్వు రీల్ చేస్తావా అంటుంది మా తమ్ముడు అని చెప్తున్నా నేను అవును వాళ్ళ తమ్ముడు అన్ననా సార్ వచ్చాడు అదే ఆకలి వీళ్ళు ఏరు లోపల ఉన్నారు ఎందుకు ముందు వచ్చినావు మేము మీరు తోవ తప్పిపోయారు మీరు నేను కాదు ఏం తప్పిపోలేం నువ్వు ఆడు పంపించిందరా ఏం పంపించిన లొకేషన్ కరెక్ట్ కదా ఏం చేసింది తెలుసా అక్క నేను చెప్తాను సాయిగా లొకేషన్ వాళ్ళే పంపిండి తెలుసా వాళ్ళ పిల్లల్ని పట్టుకొని చెట్టు పొలాల అమ్మాయిలు పట్టుకొని సరే ఇగో మనం ఏడికి పోయినా కానీ తాగుడు ఒకటి మాత్రం ఉంది ఇగో ఈడకి వచ్చింది కల్లా కదా సరే ఓకే నడురా ఈడైతే ఎందుకు వచ్చిండో ఏమో ఈడికి వెళ్తలేదు పండు పలకొడుతుంది నీది మళ్ళా పండు పలకొడుతుంది నీది మళ్ళా పండు లోపల నుంచి బయటకు వచ్చిన A few minutes later. మమ్మీ సేమ్ ఉన్నాం కదా ఇద్దరు మమ్మీని అందరికి ఈమె ఏదో అంటుంది ఒకసారి చూపించు అందరు ఇంట్లో చేస్తున్నాడు అందరం కూర్చున్నాం మన బ్యాచ్ కూర్చుంది ఈ పెళ్లి ఎప్పుడైతుందా అని చూస్తున్నాం పెళ్లి ఎప్పుడైతుందా అని చూస్తున్నాం పెళ్లిలో నా కాల్ చేస్తాం అయిపోయిందిగో ఈ మంగళారతులు ఆ బియ్యము ఫ్రెష్గా చేతులు కడుక్కున్నాం ఇక అందరూ అసలు ఫుడ్ తినడానికి ఎట్లా పోతున్నారు తెలుసు నేను దెంగి తినడానికి రెడీ ఉన్నా ఫ్రెండ్ ఇటు చూపి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఇందులో నింపుకుంటా తీసుకుంటారా మీరు సరే భయ్యా ఓ భయ్యా రే నీకెందుకురా ఆడు అడుగుతున్నాడు ఎంతసేపట్లో వేస్తారు ఎంత పిండి పడుతుందో చేయాలి కదా పెద్ద మనిషి చైర్లో కూర్చోబెట్టిర్రు అందరూ సో రిషి గారు మీ స్పందన ఏంటి పక్కనే పిల్ల నుంచుకొని ఇంకే స్పందన ఎందుకురా ఏమో చూడు ఎప్పుడెప్పుడు కూర్చుందాం అని చూస్తుంది లే సో సాయి గారి సందడి అయితే గట్టిగా ఉంది. సాయి నీ స్పందన ఏంట్రా నీ స్పందన ఏంటి నిజం చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మన టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నా చాలా ప్రౌడ్ కూడా ఫీల్ అవుతుంది ఎందుకంటే లిటరల్లీ మాదికి ఉన్నాయి అందరి కళ్ళు అసలు హైలైట్ చేస్తాను అలాంటి మూమెంట్ లేడం దొరకవు మా అన్న వాళ్ళ పెళ్ళిలో మొత్తం మా టీం రచ్చ ఎస్ఆర్ టీం రచ్చ ఎస్ఆర్ టీం రచ్చ
వీడికేంటి కళ్ళు కనిపిస్తలేవు ఏంటి? చెప్పరా ఏమైంది? అంటే పక్కన ఒక అన్నం ఉంటే ఇంకో అన్నం చూడద్దు అందుకే పెట్టు. ఓ ఇందాక స్పందన అన్నావు. ఉన్నది బాగుంది ఉన్నది బాగుంది. నైని చికెన్ లేదు, చికెన్ ఏమని చెప్పు. ఆగుతావా? ఆడ ప్లేట్ ఉంది, వేసుకోరాదు. ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేయాలి చికెన్ అంటే. వేయాలంటే ఏమైనా పాప రిషి గారికి ఏమైంది? సైలెంట్ కూర్చున్నాడు. రిషాన మొత్తం అరే రిషి సిగ్గుపడకరా, అరే రిషి సిగ్గుపడకరా. ఏం ఎక్స్పీరియన్స్ మంచిగా పండు ఫుల్ ఎవరితో మనకు అవసరం లేదు, మనం దెంగి తిందామంటుంది. ఎన్నిసార్లు రా సరే మీ వాడు పెడతలేడేందా నీకు? ఎవరు నాకు తింటాను మంచిగా తింటాను నా గురించి పెడుతున్నాడు ఇప్పుడు కెమెరా కోసం. అబ్బా, ఆ. నాకు ఇరా అంకుల్ బాగా ఉంది చూడు. సో గాయస్ వీళ్ళ అన్న పెళ్లిలో మా ఆడవిడ రచ్చ అయిపోయింది. ఏందో ఇద్దరు పక్క పక్కన చూస్తున్నారు. ఏందో ఆ సంగతి కాదు ఒకటి డైలాగ్ ప్రిపేర్ అయ్యి ముద్దులాట ఇతరాడే ముద్దులాట వస్తే చెప్పు ప్రపోజ్ ప్రపోజ్. బావా నాకు పీస్ మటన్ పీస్ వచ్చినా పర్లేదు కానీ చికెన్ పీస్ పూలు వచ్చినా నడుస్తుంది నీకైతే రావాలి. అరే నీ ఫేస్ నీడ పడుతుందా? చెప్పు. చెప్పండి నా ప్రేమ పువ్వుతో ప్రపోజ్ చేస్తే వాడిపోతుందని నా మనసుతో ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ బాబు. లాస్ట్కి నా బతికివే పెళ్ళి ఎక్కడో అర్థం కావట్లే. వెళ్ళా పెళ్లి కొన్ని లేవు ఇక స్టేజ్ ఉన్నాయి తాళుంది ఇప్పుడే కానీ చేద్దామా అని ఒక్క నిమిషం పెళ్లి బ్రో పెళ్లి కొన్ని ఏం లేవు డైరెక్ట్ శోభనమే. ఏంది ఎప్పుడు మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అవునా గిఫ్ట్ అన్న నేనే పెద్ద గిఫ్ట్ అన్న దానికి హలో అది ఒప్పుకుంది కృష్ణ. ఏంటే అది మాత్రం నిజమే. సాయి నాకు పెద్ద గిఫ్ట్. సాయి నాకు పెద్ద గిఫ్ట్. మా మర్దర్ అంటే ఉంటుంది కదా ఇలా చూసా వీళ్ళందరినీ చూసి నా జాబ్ లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలని